ఏపీలో యోగాంధ్ర సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. విజయనగరం జిల్లాలో యోగాంధ్రను ఘనంగా నిర్వహించారు అధికారులు. రామనారాయణం ఆధ్యాత్మిక క్షేత్రంలో రామధనస్సు ఆకారంలో 15 మందితో నిర్వహించిన యోగాసనాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. యోగాసనాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులు పాల్గొని ఉత్సాహపరిచారు. ప్రతి ఇంటికి యోగా విశిష్టతను తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నట్టున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. జాతీయ స్థాయిలో యోగా డే నిర్వహించిన నేపథ్యంలో దీనికి సంబంధించి మా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రానున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా యోగా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలోని శ్రీమద్ రామనారాయణలోని 1500 మందితోటి యోగా కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, యోగా కార్యక్రమాలు ప్రత్యేకత ముఖ్యంగా విజయనగరం కేంద్రంగా ఈరోజు మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర అన్న పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా యోగా అనేది తన ప్రాముఖ్యత అనేది తెలియజేయడానికి సుమారు 2 కోట్ల మందితో రేపు యోగా డే నిర్వహిస్తున్నారు. దాని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా అనేది మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తిని ప్రతి కుటుంబం కూడా తెలుసుకోవాలని, భవిష్యత్ కాలం మీద కూడా అది ఎలాగ ఏం చేయాలని కూడా తెలియజేస్తారు. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ శిక్షణా కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉమెన్ అవ్వచ్చు, గ్రామస్తులు అవ్వచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా యోగా చేయడం, తద్వారా ప్రజానికాన్ని అందరికీ కూడా ఒక మెసేజ్ కన్వే చేయడానికి ఒక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసం అంతా ఈ యోగా మాసం అంతా జిల్లాలోని ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు సార్? సో ముఖ్యంగా ఈ మంత్ అంతా కూడా యోగా మంత్ కింద డిక్లేర్ చేస్తూ ప్రతి గ్రామాల్లోని మండలాల కేంద్రంలో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ తెలియజేయడమే కాకుండా ఈరోజు జిల్లా స్థాయిలో కూడా ఒక పెద్ద ఈవెంట్స్ మేము కానీ శాసనసభ్యులు కానీ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేము చేస్తున్నాము. ఇలాగ ఒక 5 ఈవెంట్స్ ప్లాన్ చేశాము. ఇది సెకండ్ ఈవెంట్. ఇంకో 3 ఈవెంట్లు ఈ యోగా మంత్లో ప్లాన్ చేయడానికి చేస్తున్నాం. ప్రధానంగా పర్యాటక కేంద్రాలను పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశం అంటే పర్యాటన కేంద్రంలో మెసేజ్ ఇక్కడ యోగా చేయడం వల్ల అంటే పలానా ప్లేస్లో రామనారాయణంలో అంటే రామనారాయణం అనేది 10 మందికి తెలుసు, రాష్ట్రమంతా తెలియజేయడానికి కూడా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే తాటిపూడిలో కూడా పెట్టడం జరిగింది. తాటిపూడి తాలూకా అందాలని, తాటిపూడి తాలూకా ప్యూరిటీని కూడా 10 మందికి తెలియజేయడానికి కూడా ఈరోజు తాటిపూడిలో నెక్స్ట్ వీక్ పెడుతున్నాము. సో పర్యాటక కేంద్రాల్లో కూడా తెలియజేయడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ తాలూకా ఇంపార్టెన్స్ కూడా 10 మందికి తెలియజేయడానికి. థ్యాంక్ యూ. విద్యార్థి దశ నుంచి పిల్లల్లో యోగా మీద అవగాహన ఉండాలని చెప్పి దీన్ని కూడా ఒక సబ్జెక్టుగా చేర్చాలని ఒక ఎప్పటి నుంచో ఉందండి. అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యోగా తాలూకు ప్రాముఖ్యత కాకుండా యువనాయకులు లోకేష్ గారు కూడా ఇది ఎలాగ మనం స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా అడాప్ట్ చేయొచ్చు అనే దాని మీద కూడా ఉంది. మనందరికీ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలాగా ఉంది, మనం ట్రైనర్స్తో ఫిజికల్ ట్రైనర్స్ని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే పిల్లల్లో కూడా ఇది ఒక క్లాస్ కింద తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా దాన్ని కూడా భావిస్తున్నారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం చూసుకుంటే యోగా అన్నది మనకి పూర్వీకులు ఇచ్చిన ఆస్తి అని చెప్పి ఈ యోగా అని విస్తృతపరచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి యోగాని చేర్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రజలకి ఈ ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారని చెప్పి అందుకని ఈ యోగా అన్నది ఆరోగ్యం చేకూరుస్తుంది తప్ప ఈ ఆరోగ్యం ప్రతి ఇంటి ఆరోగ్యంగా ఉండాలని పాఠశాల స్థాయి నుంచి కూడా ఇది ఒక సబ్జెక్టుగా ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా ఒక కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నారని చెప్పి ఇదే సాధ్యమైతే ప్రతి ఈ పాఠశాలలోని విద్యా సంవత్సరం నుంచి వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా సంవత్సరానికి ఒకసారి యోగా డే కానీ కాకుండా ప్రతిరోజు పాఠశాలలో విద్యార్థులకి యోగా మీద అవగాహన చేర్పించి తద్వారా ఆ విద్యార్థుల నుంచి ఆ ఇంటికి ఆ యోగా ఒక విశిష్టతను చేర్చాలన్న ప్రభుత్వం సంకల్పిస్తుందని చెప్తున్నారు. అయితే ప్రధానంగా యోగా డే రోజు వచ్చే నెల 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రానున్న నేపథ్యంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల్లో కూడా యోగా
యొక్క ప్రాముఖ్యత తెలిపేలాగా విరివిగా దాదాపు 1000 నుంచి 2000 మందితోటి యోగా ప్రదర్శనలు చేయించి ఆ పర్యాటక స్థానం తాలూకా విశిష్టత కూడా తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా పర్యాటక ప్రదేశాల్లోని ఈ కార్యక్రమం చేపట్టడానికి దానికి ఆధ్యాత్మిక శోభతో పాటు పర్యాటక శోభను అదే విధంగా ఉంటుంది. ప్రజలకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యోగా శిక్షణ తరగతి నిర్వహించడంలో వారికి కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ యోగా అన్న ప్రాముఖ్యత తెలుస్తుందని చెప్పి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకి ఇది అందించగలిగినట్టయితే ప్రతి ఇంటికి చేరువవుతుందన్న ప్రభుత్వ సంకల్పం త్వరలోనే కార్యరూపం దాల్చిందని చెప్తున్నారు. కెమెరామన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.